రాజధాని భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై జిల్లా టీడీపీ భగ్గుమంది ముక్త కంఠంతో ఖండించింది. రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రిపై వైసీపీ నేత బొత్స బురద జల్లడం తగదని జిల్లా టీడీపీ నేత లాల్ వజీర్ హితో పలికారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో కోట్ల రూపాయలు కాజేసిన బొత్సకు చంద్రబాబును విమర్శించే అర్హత ఎక్కడదని లాల్ వజీర్ నిలదీశారు. ఆయన కేవలము జగన్ కి పేమెంట్ ఇంత ఈరోజు ప్రెస్లో మాట్లాడితే ఎంత అనేది మాట్లాడుకొని వచ్చినట్టుగా మేము ఇవాళ తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఆయనకి మత్యస భ్రమించింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్లో డబ్బులన్నీ తినేసిన తర్వాత నేను మర్చిపోయానని చెప్పిన వ్యక్తి, తర్వాత ఇదే వ్యక్తి తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే జగన్ని అతను చేసినటువంటి అవినీతి ఆరోపణలు జగన్ పైన చేసినటువంటివి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రేపు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులను కార్పొరేట్ హాస్పిటల్స్ తిరస్కరిస్తున్నాయని యూనియన్ నేత భక్త వత్సలరావు తెలిపారు. ఈ సమస్యతో పాటు పలు డిమాండ్ల సాధనకై నిర్వహించనున్న ధర్నాలో జర్నలిస్టులందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి జర్నలిస్టుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఆ సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్ట్ సోదరులందరూ కూడాను ఈ 30వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు జరగబోయేటువంటి కలెక్టర్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా శాఖ తరపున నేను అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. పేదరికం పీడిస్తున్నా కష్టపడి చదివింది, పస్తులుండి చదివించిన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకుంది. ఆకస్మికంగా అనారోగ్యానికి గురై 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయన్న చేదు నిజంతో కృంగిపోయింది. నెహ్రూ నగర్ 10వ లైన్కు చెందిన కోడూరు నాగలక్ష్మి దయనీయ పరిస్థితి అందరినీ చెలింపజేస్తోంది. నెహ్రూ నగర్ 10వ లైన్లో కోడూరు వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తె నాగలక్ష్మి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ కంప్యూటర్స్ పూర్తి చేసింది. తండ్రి చేసే బార్బర్ వృత్తితో ఏ పూట కాపూట గడవడం కష్టమవడంతో కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకుంది. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెద్ద దిక్కుగా మారింది. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైంది. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయన్న వైద్యులు నిర్ధారించడంతో నాగలక్ష్మి ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లారు. కిడ్నీల మార్పిడి తప్పదని, అప్పటి వరకు డయాలసిస్ నిరంతరం చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో నిస్సహాయులయ్యారు. కుమార్తె పరిస్థితితో తండ్రి వెంకటేశ్వరరావు మానసిక కుంగుబాటుకి గురయ్యారు. పూట గడవడమే కష్టమవ్వడం, నిరంతరం డయాలసిస్ మందుల ఖర్చు ఉండడంతో నాగలక్ష్మి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక పక్క క్షీణిస్తున్న ఆరోగ్యం, మరోపక్క వైద్యం చేయించుకోలేని పేదరికంతో ఆ అభాగ్యురాలు పడుతున్న వేదన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. నా చదువు అయిపోయి 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. తర్వాత నుంచి వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో జాయిన్ అయ్యి అట్లా జాబ్ చేస్తూ ఉండంగానే ఇంకా నాకు తలనొప్పి విపరీతంగా, కాళ్ళు వాపులు, బాగా వామిటింగ్స్ అవన్నీ వచ్చేసినాయి. స్కానింగ్ రిపోర్ట్స్, ఎక్స్రే అన్నీ తీశారు. తీసిన తర్వాత ఇట్లా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అమ్మ, నీకు డయాలసిస్ పెట్టాలి అది ఇది అని అన్నారు. 2 కిడ్నీలు ఫెయిల్ అయి కుమార్తె పడుతున్న అవస్థ చూసి తల్లి కన్నింత పర్యంతమవుతుంది. బిడ్డ వివాహం కోసం దాచిన ₹1,00,000 వైద్యానికి మందులకు ఖర్చయిపోవడంతో చేతిలో చిల్లిగవ్వ కరువై నిస్సహాయురాలైంది. ఆదుకునే దాతల కోసం ఆశగా ఎదురుచూస్తుంది. కిడ్నీలు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే మా దగ్గర పెళ్లి చేద్దామని ₹1,00,000 దాకా దాచాము. ఆ డబ్బులు ఇప్పుడు వరకే ఖర్చు పెట్టుకున్నాము, అయిపోయినాయండి ఆ డబ్బులు. ఇప్పుడు పాపకి ఈ పొజిషన్గా ఇలాగే డయాలసిస్ పెడతానే ఉన్నారు, టాబ్లెట్లు వాడుతున్నాము. కిడ్నీ వేయించాలని ఆమె మరీ బాగా ఒంట్లో బాగుంటున్నారు, కిడ్నీ వేయించాలని మాకు ఆశ పుట్టింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయి అనారోగ్య పరిస్థితిలో ఉన్న నాగలక్ష్మి సెల్ నెంబర్ 9866910627 లేదా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెహ్రూ నగర్ శాఖ అకౌంట్ నెంబర్ 2028955126కు సమాజం దాతలు స్పందిస్తారని ఆశిద్దాం. గుంటూరు కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలను జనవరి 3న నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఒక అసోసియేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులకు 8 రిప్రజెంటేటివ్ సభ్యులు, 3 బేరర్ల సభ్యుల ఎన్నికకు కోఆపరేటివ్ అసోసియేషన్ ముఖ్య కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జనవరి 3న ఎన్నికలు జరిపి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్ ప్రకటించారు. విత్డ్రాయల్స్ తర్వాత 2 గంటల తర్వాత ఫైనల్గా కంటెస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ప్రకటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ జరిగే ఎన్నికలలో ప్రెసిడెంట్ పోస్టు ఒక పోస్ట్కి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఒక పోస్ట్కి, వైస్ ప్రెసిడెంట్కి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకి ఈచ్ పోస్ట్కి ఒక పోస్ట్ ఉంటుంది. తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ 8 మందిని ఎన్నుకోవాల్సి ఉంది. క్యాడర్ రిప్రజెంటేటివ్స్ని 3 ఎన్నుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు 3వ తేదీ జరుగుతాయి. ఈ 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అస్సాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నాయకుల దాడిని యువజన కాంగ్రెస్ ఖండించింది. ఈరోజు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. అస్సాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని యువజన కాంగ్రెస్ నేత రోహిత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేని పార్టీ నేతలు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని సహించబోమన్నారు. వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విహారయాత్రలో ఉంటే వాళ్ళ కార్యకర్తలు విచక్షణ లేకుండా చేస్తున్నటువంటి విచక్షణారహిత కార్యక్రమాల్ని వినోదం చూస్తున్నట్టుగా పార్టీ నాయకత్వం చూస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తిరిగి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారనేటువంటి తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మేము గనక మా అధినాయకులు చెప్తున్నటువంటి సంయమనాన్ని కోల్పోతే గనక బీజేపీ కార్యకర్తలు మా తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఇటువంటి చర్యల్ని వెంటనే మానుకోవాలని చెప్పి బీజేపీ కార్యకర్తలపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాము. జెడ్పీలో ఈరోజు హార్టికల్చర్ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలో ఉద్యానవన పంటలు విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేయాలని హార్టికల్చర్ ఏడీ వెంకటేశ్వరరావు సూచించారు. రైతుల్లో అవగాహన కల్పించి హార్టికల్చర్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఫైనాన్స్ సెక్రటరీస్ దగ్గర ఓన్లీ ట్రెజరీ రిపోర్ట్ని బేస్ చేసుకుని రివ్యూ చేస్తారు కానీ మన రిపోర్ట్స్ అసలు తీసుకోరు. వాళ్ళు మన రిపోర్ట్ పంపించినా అది పక్కన పెట్టేసి ఓన్లీ ట్రెజరీ రిపోర్టే దాని ప్రకారం రివ్యూ చేస్తారు. సెటాప్ బాక్స్ తీసుకుని శాప్ ఫామ్ ఇచ్చిన కస్టమర్లకు ఈరోజు సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. టెక్నికల్ హెడ్ అనిల్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సిటీ కేబుల్ ద్వారా బహుమతులు అందుకున్న కేబుల్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.